మనం రాజకీయాల్లో ఉన్నాం. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎస్పెషల్లీ ప్రజలు మన నుండి ప్రతి అంశం మీద స్పందన ఆశిస్తుంటారు. రైట్ ఆర్ రాంగ్ ప్రజలకి సమాధానం చెప్పాలి. అదే జవాబుదారీతనం, బాధ్యతాయుత తత్వం. మనం రాచరికంలో లేం, రాజులం కాదు. మన ఇష్టం వచ్చినట్టు మనం ఏది చేస్తే అదే కరెక్ట్ అని జనాలు భావించాలి అనుకోవడానికి. పబ్లిక్ ఫీడ్బ్యాక్ ఎట్లుందో మీడియా ద్వారా తెచ్చుకోవచ్చు, లేదా మీడియా కరెక్ట్గా ప్రవర్తిస్తుందో లేదో ప్రజలు చూస్తుంటారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తనేమి దాచుకోలా మీడియాని ఫేస్ చేశారు. జగన్మోహన్ రెడ్డి పూర్తిగా 5 ఏళ్లలో మీడియాని ఫేస్ చేసింది లేనేలేదు. ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా పెట్టలేదు ముఖ్యమంత్రి హోదాలో. తిరుమల వెళ్ళినా అంతే, ఎక్కడికి వెళ్ళినా ఎవరితో మాట్లాడరు ఆయన ప్రెస్తో మాట్లాడిందంటూ ఏదన్నా ఉంటే అది ఒక్క నిమ్మగడ్డ ఇష్యూలోని, అది కూడా మాట్లాడేసి వెళ్ళిపోయారు తప్పించి అప్పుడైనా మీడియాకి ఏమైనా ఆన్సర్ చేశారంటే లేదు. ఇప్పుడు అట్లాంటిది చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్న మీడియాని ఫేస్ చేస్తారు, అధికార పక్షంలో ఉన్న మీడియాని ఫేస్ చేస్తారు. ఇవాళ ముఖ్యమంత్రి పదవి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తిరుమల వెంకన్న దర్శనానికి వెళ్ళి అక్కడ మీడియాతో మాట్లాడారు. అందులో రకరకాల ఇష్యూస్ వచ్చినాయి. తిరుమల ఇష్యూ వచ్చింది, అట్లాగే రాష్ట్రంలో దాడుల విషయం వచ్చింది, అట్లాగే భవిష్యత్తులో చేయబోయే అంశాలు వచ్చింది, ఆయన విజను, ఇవన్నిటి విషయాలు కూడా మాటలు వచ్చినాయి. టోటల్గా ఆయన ఫస్ట్ ఉపన్యాసం ఇచ్చారు, ఆ తర్వాత ప్రశ్నలకు సమాధానం చెప్పారు. అందులో సీరియస్ అయినవి ఉన్నాయి, మామూలు అయినవి మాట్లాడినవి ఉన్నాయి. బట్ అదే కావాలి అక్కడ. పబ్లిక్కి సమాధానం చెప్పాలి. రైట్ ఆర్ రాంగ్ పబ్లిక్ డిసైడ్ చేసుకుంటారు. అసలు మేమేం మాట్లాడం, ముఖ్యమంత్రి అంటే ఏం మాట్లాడు అనేటువంటి ధోరణి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు నేర్చుకోవాల్సింది ఆ విషయంలో ప్రజలు మనల్ని చూస్తున్నారు అన్నటువంటి అంశం.